ఇప్పుడు సీఎం కావాలని కార్యకర్తలు అంటున్నారు ఏంది అసలు మన డైరెక్ట్ గా బయటపడి వాళ్ళు కావాలని అడిగారుగా. మరి అలా పాదయాత్ర చేసిండుగా, అందరిని బలోపేతం చేసుకుందిగా. మరి ఏ నాయకుడు చేయలేదుగా పని. మేము కూడా పాదయాత్ర చేస్తామని సొంతంగా చేయలేకపోయారుగా. అతనికి ఆయన ఏం బలం ఉందని చేసిండు. వాస్తవంగా ఆయన బలం లేదు కదా, లేదు, వెనక నుంచి రాజకీయం బలం లేదు కదా. లేకపోయినా చేసిందంటే వాడు సొంత బలంతో చేసిందిగా. నీ ఇష్టం అయితే అమ్మడి తగిలిపోయి నడిచిను, నీ ఇష్టం కనుక వెనక తగ్గిను వాడు అయిపోయినది. ఆయన గారు కూడా ఏ పదవి అయినా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయాలి. తర్వాత అంటే నేను కార్యదర్శిగా చేస్తున్నా ప్రజెంట్. అంటే ఫ్యూచర్లో ఇంకేమైనా పదవులు వస్తే నేను చేయడానికి అర్హుడే అని అంటున్నారు. అర్హుడే అంటే స్వయంగా వద్దంటాం కాదు. అసలు నేనైతే అతను చేయాల్సింది, యువకులు చేయాల్సింది ఇక నుంచి. పాత వాళ్ళు చేయడానికి వీలేదు. మరి ఇలా లోకేష్ డిప్యూటీ స్పీకర్ కావాలంటే, డిప్యూటీ సీఎం కావాలంటే మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, చంద్రబాబు నాయుడు గవర్నర్ ఇటు పంపించాలని అనే సోషల్ మీడియాలో కొంత ట్రెండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ ముగ్గురు అసలు ముగ్గురు అత్తలు పెత్తనం ఏడ చెల్లదనే మాట కూడా ఉంది.